ఇంట్లో ఉన్న ఎస్ఐ దివాకర్, చెప్పక్క. మనం అనుకున్నట్టుగా మహాలక్ష్మి 10 లక్షలు తీసుకొస్తుంది తమ్ముడు. నిజమా అక్క? నిజం తమ్ముడు, నా కళ్ళతో చూశాను, నా చెవులారా విన్నాను. ఆ డబ్బులను తీసుకుని మన ఫ్లాట్ దగ్గరకొచ్చే తమ్ముడు. నేను కాసేపట్లో అక్కడికొస్తాను. అలాగే అక్క. ఏది ఏమైనా మహాలక్ష్మి మనకు చిక్కింది. ఇప్పుడు ఈ డబ్బులు తీసుకుందాం. ఒక 10 రోజుల తర్వాత మళ్లీ బెదిరించడం మొదలు పెడదాం. ఏది ఎప్పుడు చెయ్యాలన్నది నేను చెప్తాను తమ్ముడు. నువ్వు తొందరపడకు. 10 లక్షలు మాత్రం జాగ్రత్త ఇద్దరం కలిసిన తర్వాతే బ్యాగ్ను ఓపెన్ చేద్దాం అక్క అని ఫోన్ పెట్టేసి 10 లక్షలు తీసుకొచ్చే మహాలక్ష్మి కోసం ఎదురు చూస్తుండగా 10 లక్షలున్న బ్యాగుతో మహాలక్ష్మి ఇంటికొచ్చింది. ఆ బ్యాగును చూసి దివాకర్ మురిసిపోయాడు. డబ్బు తీసుకొచ్చావా లక్ష్మి? తీసుకొచ్చానండి. 10 లక్షలు సిద్ధంగా ఉన్నాయని అతనితో మాట్లాడి ఫోటోలు తీసుకున్న తర్వాత డబ్బులివ్వండి. అదంతా నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. డబ్బులు తీసుకొచ్చే హడావిడిలో ధరణి వదినతో సరిగ్గా మాట్లాడలేదండి. అయ్యో అవునా? సరే లక్ష్మి, ఇప్పుడు వెళ్ళి సరదాగా కబుర్లు చెప్పుకొని తిరిగ్గా ఇంటికి రా. లేదంటే ఈ రాత్రికి అక్కడే ఉండు. మీరెంత మంచివారండి. నేను వెళ్ళొస్తాను. లక్ష్మి, నేను వెళ్ళిన తర్వాత నువ్వు తాళం వేసుకుని వెళ్ళు. పని అయ్యాక నేను అక్కడికే వస్తాను. ఇద్దరం కలిసి ఇంటికొద్దాం. మీరెలా చెప్తే అలా చేస్తానండి అని మహాలక్ష్మి చెప్పగానే దివాకర్ డబ్బుల బ్యాగుతో వెళ్లిపోయాడు. మహాలక్ష్మి ఇంటికి తాళం వేసి ఆటోలో పుట్టింటికి బయలుదేరింది. శేఖర్, అమూల్య కలిసి ధరణి ముందు కూర్చున్నారు. అమూల్య, అమ్మ మాట విని నిన్ను అనుమానించి తప్పు చేశాను. అందుకు ఎన్నోసార్లు సారీ కూడా చెప్పాను. ఇంకా ఏం చేయాలి అమూల్య? అమూల్య మౌనంగా ఉంది. అమూల్య, శేఖర్ తరపున నేను మాటిస్తున్నాను. నిన్ను బాగా చూసుకుంటాడు. అక్క, శేఖర్ గురించి నీకు తెలీదు. నువ్వు మాటివ్వకు. ఆ మాటని శేఖర్ నిలబెట్టలేడు. నీ మాట పోతుంది. ఏం శేఖర్? ఇక నుంచి బుద్ధిగా ఉంటాను వదినా. ఇప్పటి నుంచి అన్ని పనులు టైం టు టైం చేస్తాను. అమూల్యకి ఏమాత్రం కోపం రానివ్వను. నీకు మాటిస్తున్నాను వదినా. విన్నావు కదా అమూల్య, నాకు మాటిచ్చాడు. నేను చెప్తున్నాను కదా, నా మాటని నమ్ము అమూల్య. శేఖర్తో కలిసి ఆనందంగా ఉండు. సారీ అక్క, నన్నిబ్బంది పెట్టొద్దు. నేను శేఖర్తో కలిసి బ్రతకలేను. అయితే శేఖర్ కట్టిన తాళి నీ మెళ్ళో ఎందుకు అమూల్య? అది తీసివ్వు. అక్క, ఏమడుగుతున్నావో నీకు అర్థమవుతుందా? వదినా! శేఖర్, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉండు. ఇద్దరు ఆడవాళ్లు మాట్లాడుకుంటుంటే మధ్యలో దూరడం అంత మంచిది కాదు. అలాగే వదినా. నీకు శేఖర్ వద్దు. శేఖర్తో జీవితం పంచుకోవు. మరి శేఖర్ కట్టిన తాళి మాత్రం ఎందుకు అమూల్య? నేనివ్వనక్క. నువ్వివ్వలేకపోతే నేను తీసుకుంటాను. నువ్వెలా తీసుకుంటావక్కా? ఈ తాళి కావాలి, శేఖర్ కావాలి అని చెప్పగానే శేఖర్ సంతోషపడ్డాడు. అది కాదక్కా, మళ్ళీ అత్తయ్యొచ్చినా ఏం కాదమూల్య. నేనున్నాను కదా. అమ్మే ఇదంతా చేసిందంటే నమ్మలేకపోతున్నాను వదినా. శేఖర్, అత్తయ్య గురించి ఆలోచించుకు. అమూల్య తిరిగి నీ జీవితంలోకొచ్చింది. అమూల్యను తీసుకుని అలా సరదాగా బయటికి వెళ్ళు. పదా అమూల్య అని శేఖర్ అమూల్యని తీసుకుని వెళ్లిపోయాడు. ఇద్దరి కాపురాలు చక్కబడ్డాయి. ఇక మహాలక్ష్మి కాపురాన్ని కూడా చక్కబెడితే అందరూ ఆనందంగా ఉంటారు అనుకుంటూ ఉండగా మహాలక్ష్మి వచ్చింది. వదినా, నువ్వు చెప్పినట్టుగా డబ్బుల బ్యాగ్ని మా ఆయనకిచ్చాను. నీ ఫోన్ తెచ్చావా మహా? తెచ్చుకున్నాను వదినా అని ఇద్దరు మహాలక్ష్మి ఫోన్ను ముందు పెట్టుకుని కూర్చున్నారు. జానకి, దివాకర్ ఒక ఇంట్లో కలుసుకున్నారు. మహాలక్ష్మి తెచ్చిన 10 లక్షల బ్యాగును తెరిచారు. అందులో డబ్బుల్లేవు, కాగితాలున్నాయి. అవి చూడగానే దివాకర్కి, జానకికి కోపం వచ్చింది. దివాకర్ ఆవేశంతో మహాలక్ష్మికి ఫోన్ చేశాడు. అదే అతను చేసిన తప్పు. అతనిని ధరణికి పట్టించింది. ధరణి, మహాలక్ష్మి ఫోన్ని చూశారు. స్పీకర్ ఆన్ చేసి పెట్టు లక్ష్మి. మహాలక్ష్మి అలాగే చేసింది. ఏయ్, ఎంత ధైర్యమే నీకు? 10 లక్షలు ఇస్తా అని చెప్పి కాగితాలిస్తావా? నిన్నేం చేస్తానో చూడు. అయ్యో, ఏమిటండి మీరు మాట్లాడేది? కాగితాలేంటి? ఆ 10 లక్షలు ఇవ్వకపోతే నీ ఫోటోలన్నీ బయట పెడతాను. వద్దండి, నేను చెప్పేది వినండి. మీకు 10 లక్షలు ఇవ్వమని నా భర్తకిచ్చాను. తను మీకిస్తానని అప్పుడే ఇంటి నుంచి వెళ్లిపోయాడు. నేనే నీ మొగుణ్ణి మాట్లాడుతున్నాను. ఏంటే నువ్వు చేసింది? బ్యాగులో 10 లక్షలు లేవు, చిత్తు కాగితాలున్నాయి. నన్నే మోసం చేస్తావా? నీ ఫోటోలు మొత్తం బయట పెడతాను అని దివాకర్ బెదిరిస్తుండగా మహాలక్ష్మి ఫోన్ కట్ చేసింది. అదంతా జానకి విని కోపంతో దివాకర్ని కొట్టింది.
నన్నెందుకు కుడుతున్నావు అక్క? నీ ఫోన్ను చూస్తే తెలుస్తుందిరా నువ్వు చేసిన తప్పేంటో అని చెప్పగానే దివాకర్ తన ఫోన్ని చూసి షాక్ అవుతాడు. ఇది నీ పర్సనల్ నెంబర్, బెదిరించేవాడి ఫోను వేరు. పిచ్చోడా, ఇంతకాలం కష్టపడుతూ వేసిన ప్లాన్ మొత్తం ఒక ఫోన్ కాల్తో నాశనం చేశావు కదా. అక్క, మహాలక్ష్మికి అంత సీన్ లేదు. జానకి ఏం మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంట్లో రఘురాం, గోపాలం, సాగర్, శేఖర్, ధరణి, అమూల్య, సంధ్య అందరున్నారు. జానకి ఇదంతా ఎందుకు చేసిందో అర్థం కావటం లేదు. దివాకర్కి ఏమైంది? ఒక పోలీస్ ఆఫీసర్ జాబ్ చేసుకుంటూ సొంత భార్యను ఇంత దారుణంగా బెదిరిస్తాడా? 10 లక్షలు కావాలని నన్ను అడిగితే నేనే ఇచ్చేవాణ్ణి కదా. అందరూ మౌనంగా ఉన్నారు. సమయం అలా గడుస్తూ ఉంటుంది. 1 గంట తర్వాత జానకి ఇంటికొచ్చింది. ఇంట్లోని వాళ్లంతా కోపంగా ఉన్నారని తనకి అర్థమైంది. కొంచెం కూడా భయపడలేదు. మొత్తం మీద అందరూ కలుసుకున్నారు. చాలా సంతోషం. ఎందుకు చేశావు జానకి? ఆస్తి కోసం. నన్ను అడిగితే రాసిచ్చేవాణ్ణి కదా. మీ గుండె మీద చెయ్యేసుకుని చెప్పండి. ఆస్తి నా పేరు మీద రాయండని అడిగిన ప్రతిసారి మీరేం చెప్పారు? మనకు 3 కొడుకులు, 1 కూతురు ఉంది జానకి. అందరికీ వాటా ఉంది. అందరం కూర్చుని మాట్లాడుకున్నాం. పిల్లలందరూ కలిసి నీకు రాయమని చెప్తే మొత్తం నీ పేరు మీదే రాస్తానని చెప్పాను. ఈ నలుగురు కలిసి ఆస్తి మొత్తం నాకు రాసివ్వమని చెప్పడానికి నేను సొంత తల్లిని కాదు కదా, సవతి తల్లిని కదా. అమ్మా, నువ్వు సవతి తల్లివని ఎవరన్నారు? మేమెప్పుడూ నిన్ను అలా చూడలేదు. మనసారా అమ్మ అని పిలిచాం, ఆదరించాం. నువ్వు చెప్పింది చేశాం. జానకి ఏం మాట్లాడలేదు. నిజం చెప్పమ్మా, నీకు ఆస్తి కావాలా? మేం వద్దా? అమ్మా, నేను చెల్లి నీ చేతులు పట్టుకునే కదా నడక నేర్చుకున్నాం, ఆడుకున్నాం. ఏమాత్రం విలువ చేయని ఆస్తి మీద మమకారం పెంచుకొని మమ్మల్ని అమ్మలేని అనాథల్ని చేస్తావని ఏనాడూ అనుకోలేదు. జానకి కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతుంటాయి. అమ్మా, ఆస్తి మొత్తం నువ్వే తీసుకో, నా పసుపు కుంకాలు మాత్రం ఇవ్వమ్మా అని వేడుకుంటూ ఉండగా దివాకర్ వచ్చాడు. అందరూ నన్ను మన్నించండి. మా అక్క మాటలు విని ఈ ఆస్తి కోసం ఇంత దారుణమైన కుట్ర పన్నాను అని వేడుకున్నాడు. జానకి, ఈ ఆస్తి మొత్తం నీకే. నేను నా వారసత్వ ఆస్తితో వెళ్ళిపోతున్నాను. పదండి బాబు. నన్ను మన్నించు మహాలక్ష్మి. నాకు నువ్వు కావాలి మహాలక్ష్మి. మా అక్క కోసమే ఇదంతా చేశానే తప్ప ఆస్తి మీద ఇష్టంతో కాదు. నేను కూడా మీతో వస్తాను. మహాలక్ష్మి ధరణిని చూసింది. రండి అని చెప్పగానే దివాకర్ సంతోషంగా మహాలక్ష్మి దగ్గరికి వచ్చాడు. అందరూ కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంటే జానకి గుమ్మం దగ్గర అడ్డుగా నిలబడింది. అందరినీ చూస్తూ బాధగా కన్నీళ్లతో దండం పెట్టింది. అందరూ నన్ను మన్నించండి, ఎవరూ ఎక్కడికి పోవద్దు, అందరం కలిసే ఉందాం అని బ్రతిమాలుతుంది. 3 కొడుకులు, 1 కూతురు కన్నీళ్లతో జానకి దగ్గరికి వచ్చారు. కన్నీళ్లు తుడిచారు. అందరూ కలిసిపోయారు. అత్తయ్య, రేపట్నుంచి మన సంక్రాంతి సంబరాలు మారుమోగాలి. అవును కోడలా, 3 రోజుల సంక్రాంతి మన మనస్సులలో మురిపంగా నిలిచిపోవాలి అని అందరూ మాట్లాడుకుంటారు. ఆ రోజు ధరణి చేసిన మసాలా వంకాయ కూరతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తింటారు. మరుసటి రోజున భోగి, సంక్రాంతి, కనుమ 3 పండగలను 3 కోడళ్లు కలిసి జరుపుకుంటారు. ఇంటికి తోరణాలు, బంతిపూలు కట్టారు. ఆ తరువాత ఇంటి ముందు రంగుల ముగ్గు వేశారు. పేడతో గొబ్బెమ్మలను చేసి పెట్టారు. వాటితో పాటు ధాన్యాలు, రేగిపళ్ళు, గరకపోసలు కూడా పెట్టారు. భోగిమంటలు వేసుకుని అందరూ సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. సంక్రాంతి రోజున 3 కోడళ్లు 3 పొయ్యిలు పెట్టి రకరకాల పిండి వంటలు చేస్తుంటారు. ఎవరి భర్తలు వాళ్లకు సపోర్ట్ చేస్తుంటారు. అందరూ అలా సంతోషంగా పిండి వంటలు చేస్తుంటే జానకి, రఘురాం దంపతులు చూసి ఎంతో సంతోషపడతారు. ఇక 3వ రోజు కనుమ పండుగ. ఆ రోజున 3 కోడళ్లు 3 పొయ్యిల దగ్గర కూర్చొని నాన్ వెజ్ వంటలు చేస్తుంటారు. అలా అందరూ కలిసి సంక్రాంతి పండుగని చాలా సంబరంగా జరుపుకుంటారు.